హాయ్ గైస్ అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐబీఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రస్తుతం వచ్చేసి శిల్పకళలోని ఫస్ట్ షెడ్ అయితే ఉన్నాము కోరుట్ల. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు ఒక 2 మోడల్స్ అయితే చూపిస్తా. ముంబై మోడల్కు సంబంధించిన గణపతులు మీరు చూస్తే మాత్రం పరేషాన్ అవుతారు, అట్లా ఉంటాయి గణపతులు మాత్రము. ఫస్ట్ గణపతులు అయితే చూద్దాము, అంటే ఎట్లా తయారవుతున్నాయి ఏం కథ అని చెప్పేసి. లాస్ట్లో కలరింగ్ అయింది, అట్లనే పంచ వరకు కండ వరకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అది లాస్ట్లో చూపిస్తా, మీరు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా షార్ట్గా ఉంటుంది, అట్లనే వర్షం కూడా పడుతుంది, కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము తయారు చేసిన గణపతులు ఎట్లా ఉన్నాయి ఏం కథ అనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఇది ఫస్ట్ మోడల్, మనం చూపించే దాంట్లో ఫస్ట్ మోడల్ ఇది గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఈ గణపతి వచ్చేసి 10 feet అబౌవ్ ఉంటుంది. మనకు కిరీటం బ్యాక్ సైడ్ ఏమో శేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, సింపుల్ నీట్గా మంచిగా ఉన్నది. కలరింగ్ అయిన గణపతి చూస్తే మాత్రం మీరు ఇక పరేషాన్ అవుతారు, అట్లా ఉంటాయి గణపతి మాత్రము. అట్లనే ఇప్పుడు మనం చూసినాం కదా, అది ఫస్ట్ మోడల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం కూడా అన్ని లైన్ కొద్ది ఫినిషింగ్ వర్క్ అంతా కూడా అయింది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అంతా కూడా అయిపోయినాయి ఈ గణపతులకు అన్నింటికి. ఓన్లీ ఒక కలర్ బ్యాలెన్స్ ఒకటే ఉన్నది. మనమైతే ఇప్పుడు సెకండ్ మోడల్ అయితే చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఈ గణపతి కూడా 10 feet అబౌవ్ ఉంటుంది. మనకు సింపుల్గా స్టాండింగ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా వరకు మనం సిట్టింగ్ పొజిషన్ చూస్తాము, కానీ ఏంటంటే ఇక్కడ మనకు స్టాండింగ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూసి కదా, 10 feet అబౌవ్ ఉంటుంది గణపతి. ఇక్కడ ఈ షెడ్లో అయితే మొత్తం తయారు చేస్తున్నారు ఈ గణపతులన్నీ కూడా. ఇక్కడ చూడండి, మన ఇంతకుముందు ఇక్కడ చేతుల అటాచ్మెంట్స్ కాలేవు, ఇక్కడ మన చూడండి మొత్తం చేతుల అటాచ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అట్లనే మనకు ఇక్కడ ఈ గణపతి యొక్క చేతిలో ఆ కత్తి వస్తుంది, పెద్ద కత్తి వస్తుంది, అది మీకు చూపిస్తా లాస్ట్లో. చూసి కదా, ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా స్మూత్గా తయారు చేస్తారు. ఫినిషింగ్ చూడండి, అక్కడ ఫేస్ చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. చూసారు కదా, ఈ సైడ్ మొత్తం కూడా సేమ్ అవే గణపతులు ఇక్కడ అన్ని కూడా తయారవుతున్నాయి ఈ షెడ్లో అయితే. ఇప్పుడైతే మీకు కలర్ అయిన గణపతులు అయితే చూపిస్తాను, మీరైతే తొందరగా వచ్చేసేయండి. అట్లనే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళ మధ్య తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ గణపతులు అయితే డిస్ప్లేలో పెట్టడం జరిగింది. మనకు ఈ శిల్పకళ అడ్రస్ వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అయితే దాన్ని ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే డిస్ప్లే, 2 గణపతులు ఉంటాయి ముంబై మోడల్కు సంబంధించిన గణపతులు. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో చూసినాం కదా గణపతి, ఇదే గణపతి. ఇక్కడ మనకు చేతిలో కూడా కత్తి అనేది రావడం జరుగుతుంది, ఆయుధం. చూసిరు కదా, ఇది ఆయుధము. మళ్ళీ ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనకు పంచ వరకు అట్లనే కండ వరకు కూడా రావడం జరుగుతుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, ఇక్కడ కూడా మనకు పంచ వరకు అట్లనే కండ వరకు వస్తుంది. మనకు అటు సైడ్ ఇటు సైడ్ 2 కూడా సింహాలు ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సింహానికి చూసారు కదా, జూలు కూడా మనకు రియాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. కలర్ కూడా సూపర్ అంటే సూపర్ వేసారు. ఈ గణపతి యొక్క ఫినిషింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉన్నది. ఇక్కడ ఫేస్ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. చూడండి, ఇప్పుడైతే మీకు ఒకసారి దూరంగా వెళ్ళి చూపిస్తా. గణపతి మాత్రం ఏం లేకుండా ఒక 10 feet అబౌవ్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. తొందరగా చేసేయండి శిల్పకళకు బుకింగ్ చేసుకోవడానికి.